నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచంలో కొన్ని చోట్ల జరిగిన కొన్ని వార్తాంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అది శాసనసభ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని విశేషాలు సంతరించుకున్నాయి. ఎప్పట్లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పిలిపించి జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈసారి కూడా శాసనసభకు హాజరు కాకూడదని, గైర్హాజరు కావాలని వాళ్ళు నిర్ణయించారు. కాకుంటే ఎమ్మెల్సీలందరూ శాసన మండలికి వెళ్ళాలని, అక్కడ ప్రజల గొంతుకను వినిపించాలని, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా కనిపిస్తోంది. ఎప్పటిలాగానే ఆయన అదే కారణాన్ని చెప్పారు. ఒకవేళ మేము అసెంబ్లీకి వెళ్ళాలంటే అసెంబ్లీలో తమకు సరైన సమయం, అంటే సరిపడా సమయం ఇవ్వరు కనుక అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్ళినా ఒకటే, లేకున్నా ఒకటే, అదేదో బయట ఉండే నేను చేయగలను అని చెప్పి ఆయన కొత్త దండకాన్ని మళ్ళీ ప్రారంభించారు. అదేంటంటే అసెంబ్లీలో ఏ ఏ అంశాలు చర్చకు వస్తున్నాయో, ఏ అంశాలను ప్రభుత్వం దాటాయాలని చూస్తుందో, ఏ అంశాలను మరుగున పెట్టాలని చూస్తుందో అలాంటి అంశాలన్నీ పసిగట్టి, అంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో చూసి వాటి మీద నేను మీడియా ముఖంగా ప్రశ్నలు లేవనెత్తుతాను. అప్పుడు ప్రజలు తేల్చుకుంటారు, మంచి ఏదో చెడేదో తేల్చుకుంటారని చెప్పి ఆయన మళ్ళీ పాత పాటనే అందుకున్నట్టు కనిపిస్తున్నారు. ఇదే విషయం మీద ఇంకా 2 రోజుల్లో సమావేశాలు ప్రారంభమవుతాయి కదా, అంటే మన సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభాపతి అయ్యన్న పాత్రుడు మీడియాతో పిచ్చాపాటి మాట్లాడారు. అంటే ఒక విధంగా ఏం చేయబోతున్నారు అంటే దిశానిర్దేశం చేయడానికి బహుశా కాబోలు ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు సభకు రాకపోవడం మీద ఆయన కొంచెం పరుషంగానే మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. అసలు అసెంబ్లీకి రాకుండా ఎందుకండి, ప్రజలు వాళ్ళని ఎందుకు అనుకున్నారండి? అది గతంలో కూడా జీతాల గురించి ఆయన మాట్లాడారు. కాకుంటే సమావేశాలకు హాజరు కాకుండా ఆ తర్వాత ఎప్పుడో వచ్చి సంతకాలు పెట్టేస్తున్నారు, అది ఏమాత్రం సమంజసం కాదు అని కూడా ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన ఇంకొక ఆసక్తికరమైన అంశాన్ని ఇప్పుడు లేవనెత్తారు. ఇప్పుడు ఇలాగా దీర్ఘకాలంగా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పోయిన శాసనసభ్యుల మీద ఏమైనా చర్యలు తీసుకునే ఆస్కారం ఉందా అని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు స్పీకర్ని అడిగినప్పుడు ఆయన చాలా అలవోకగా సమాధానం చెప్పారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మా దగ్గర ఏమీ కార్యాచరణ లేదు, కాకుంటే పార్లమెంటు దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇది దేశవ్యాప్త సమస్య కనుక మన దగ్గరే కాకుండా మిగతా చోట్ల కూడా ఇలా జరిగి ఉండే ఆస్కారాలు ఉన్నాయి కనుక అది దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే నేను ప్రత్యేకంగా పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక లేఖ రాశాను. ఆ లేఖలో ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవడానికి ఏదైనా ఒక ప్రణాళికలు సిద్ధం చేయండి, లేకపోతే పార్లమెంట్లో ఏదైనా బిల్లుని ఏదైనా ప్రవేశపెట్టండి అని అర్థం వచ్చేలాగా తాము లేఖ రాశామని, ఆ లేఖ వచ్చిన తర్వాత దానిలో అంశాలను బట్టి అప్పుడు చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. సో దీన్ని బట్టి మళ్ళా ఈ బూమ్రాంగ్ కార్యక్రమం కొనసాగుతూనే ఉండే ఆస్కారం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి మళ్ళా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ అసెంబ్లీలో ఏమేమి జరిగినాయో అంశాల మీద ఆయన ఎక్కడ మళ్ళీ మీడియాకి ఏకరువు పెట్టే ఆ పనికి పూనుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే శాసన మండలిలో మాత్రం బొత్స తదితరులు ముఖ్యమైన అంశాల మీద నిలదీస్తారని, ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన అవకతవకల మీద వాళ్ళు గొడవ చేస్తారని మాత్రం తెలుస్తోంది. వాళ్ళు ఈ పాటికి అస్త్రశస్త్రాలతో శాసన మండలికి వెళ్ళడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. ఈ వార్త ప్రముఖంగా మన రాష్ట్రంలో కనిపించింది. వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే, అంటే శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులు వీళ్ళు తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలి. తాము ఎన్నుకున్న తమ నియోజకవర్గం తాలూకు సమస్యలను అక్కడ లేవనెత్తాలనేది అసెంబ్లీకి సంబంధించిన ఒక నియమం. కాకుంటే కొన్ని సందర్భాల్లో రకరకాల కారణాలు చేత ఇప్పుడు ఏమని చెప్తున్నారు, అయినా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను గతంలో ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తిగా లోపలికి వెళ్ళి ఏదో ఒక మూలం కూర్చొని 1-2 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడడం అని ఎంతవరకు సమంజసం అని జగన్మోహన్ రెడ్డి కొత్త ఒక సమీకరణను బయటికి తీస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి. సో ఈ వార్త
ప్రముఖంగా వార్తాపత్రికల్లో వచ్చింది. ఇక రాష్ట్ర రాజధానికి సంబంధించి ఒక సంతోషకరమైన వార్త. సంతోషం అని ఎందుకంటున్నానంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆనందం పట్టలేక మాట్లాడిన మాటలను బట్టి ఇది చాలా సంతోషించాల్సిన అవసరం కనిపిస్తుంది. విజయవాడకి మంగళగిరికి అమరావతిని అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే బకింగ్హామ్ కాలువ మీద ఏర్పాటు చేసిన స్టీల్ వంతెనకు ఆయన ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చాలా సంతోషంగా కనిపించారు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నిలబడి ఫోటోలు దిగారు. ఆయన సెల్ఫీలు కూడా దిగారు. ఎంత మార్గంగా ఉన్నది, అసలు ఇక్కడ ఏమి రాదు, అన్ని ముళ్ళు పొదలు ఉన్నాయి, కోట్లు అక్కడ కుమ్మరిస్తున్నారు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడిన వాళ్ళు అందరికీ ఇదే సమాధానం అని చెప్పి ఆయన చాలా భావోద్వేగంగా మాట్లాడారు. అమరావతి నిర్మాణం అనేది 2028 కల్లా పూర్తి చేసి చూపెడతాం. గ్రాఫిక్స్ గందరగోళాలని సృష్టించిన అందరూ ఎక్కడ మొహాలు పెట్టుకుంటారో అప్పుడు చూస్తామని చెప్పి ఆయన చాలా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. సో నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ ఈ ప్రాంతపు రైతులు నన్ను నమ్మి దాదాపు 58 రోజులు అంటే 2 మాసాల లోపే 33,000 ఎకరాలు సమీకరించి తమకు అప్పచెప్పారంటే తమ మీద ఎంత నమ్మకం ఉందో ఆ ఒక్క చర్య చాలు అని చెప్పి ఈ సందర్భంగా అటువంటి త్యాగాలు చేసిన రైతులందరికీ పాదాభివందనం చేస్తానని మరోసారి ఆయన తన ఆనందాన్ని, ఉద్వేగాన్ని వ్యక్తం చేశారు. అమరావతి మీద విషం గక్కిన వాళ్ళు, అమరావతి ఎప్పుడు అవుతుందో చూద్దామనేవాళ్ళు, అమరావతిలో లక్షలు పోస్తున్నారని చెప్పిన వాళ్ళు ఈ అన్స్టాపబుల్ నిర్మాణాన్ని ఇక ఆపలేరు, ఒక్క అడుగు కూడా ముందుకు రాలేరు అలాంటి వాళ్ళు అని చెప్పి ఆయన చాలా ఆగ్రహంగా మాట్లాడారు. ప్రక్క ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. సో పనిగా ఆయన ఎమ్మెల్యేల కోసం, ఎమ్మెల్సీస్ కోసం ఏర్పాటు చేస్తున్న గృహ సముదాయాలను కూడా లోపలికి వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉన్నది, ఎలాంటి సౌకర్యాలు కల్పించారో అనే విషయాలను కూడా ఆయన దగ్గర నుండి పరిశీలించినట్టుగా కనిపిస్తుంది. ఆయన వెంట మంత్రి నారాయణ ఉన్నారు, ఇంజనీరింగ్ అధికారులు కూడా ఉన్నారు. ఎక్కడ ఏమేమి చేశారు, ఇంకా ఏమేమి చేయాల్సి ఉంది, పెండింగ్ వర్క్ ఎంత ఉంది అనే అంశాలన్నిటినీ ఆయనకి వాళ్ళంతా వివరించినట్లుగా కనిపిస్తుంది. సో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాల సముదాయాన్ని చూసి కూడా ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. ఆ సందర్భంగానే ఆయన మాట్లాడిన ఒక మాట చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రపంచంలోనే ఒకానొక గొప్ప నగరంగా అమరావతిని తీర్చిదిద్దబోతున్నాము అని చెప్పి 2028 కల్లా దీన్ని పూర్తి చేసి మళ్ళీ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదగానే దీనిని ప్రారంభోత్సవం చేస్తామని, అప్పుడు ఈ కుళ్ళుకున్న వాళ్ళందరూ ఏమవుతారో చూస్తామని చెప్పి మళ్ళీ ఆయన పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, ముఖ్యంగా ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. ఇంకొక మాట కూడా ఆయన అన్నట్టుగా మనకి మీడియాలో వచ్చింది. అదేంటంటే తాము అధికారంలోకి రాగానే మూడు మొక్కల ఆట ఆడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారని, అంతకుముందు అసెంబ్లీలో మేము అమరావతికి అనుకూలంగానే ఉన్నామని చెప్పి మాట ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి మాట తప్పారని, అలాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక అమరావతి అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ ఎన్నెన్నో యూనివర్సిటీలు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి, క్వాంటమ్ వ్యాలీ సిద్ధమైపోయింది, అలాగే డేటా సెంటర్లో క్యూ కడుతున్నాయి, అమరావతి దాన్ని ఇంకా అభివృద్ధిని ఆపటం అనేది ఎవరి తరం కాదు అని చెప్పి ఆయన ఒక విధంగా సవాల్ విసిరినట్టుగానే కనిపిస్తోంది. ఇది ఎలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని దీని మీద ఒక సెటైర్ వేశారు. ఏదో ఎమ్మెల్సీల కోసం ఏదో పెద్ద భవనాలు నిర్మించాము, వాటిని ప్రారంభిస్తున్నాం అని చెప్తున్నారు. అసలు ఎంతమంది దాంట్లో ఉంటారని తెలియదు, అక్కడ ఏముందని ఉంటారు, చుట్టుపక్కల ఏమీ లేదు, పొదలో ఇళ్ళే కదా మళ్ళీ ఆయన పాత పాటే పాడినట్టు కనిపిస్తుంది. పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో కొత్త అంశాన్ని కూడా బయటికి తీసుకొచ్చింది. అదేంటంటే ఇంత హడావుడిగా అమరావతిలో యాక్సెస్ రోడ్డు, అలాగే బకింగ్హామ్ కాలువ మీద జరిగిన ఈ స్టీల్ బ్రిడ్జి పనులకు ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు,
దాని మీద ఏం జరిగి ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఊహాగానాలు మొదలేశారు. వాటిల్లో ఏంటంటే స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి అంటే అమరావతి నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకుంటున్న నారాయణ గారు వెళ్ళి ఆయన ఆహ్వానించారని, అయితే ఆయన రాకపోవడానికి కారణం ఏంటంటే నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి పనుల్లో అనేక అవతక్కులు జరిగాయని, అందుకే మనస్తాపం చెంది అలాంటి పనిలో తాను భాగస్వామి కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కావాలనే విశాఖపట్నంలో ఒక ఎలిఫెంట్ షో అని దానికి సంబంధించి ఆయన విశాఖపట్నం వెళ్ళారు అని చెప్పి వాళ్ళు కొత్త అర్థాన్ని కూడా తీశారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ మొత్తానికి ఈ మధ్యకాలంలో వరుసగా 3 సార్లు కేబినెట్ సమావేశాలకు వెళ్ళకపోవటం, అలాగే ఇప్పుడు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా వెళ్ళకపోవటం అనేది కొంత పార్టీల మధ్య కొంత గ్యాప్ వస్తుందేమో అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి అలాగైతే ఇంకొక మంత్రిగా అంటే అన్ని మంత్రిత్వ శాఖలు తానే చూస్తున్నట్టుగా భావిస్తున్న లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో లేరు కదా, మరి దాన్ని ఏమనుకోవాలి? మరి ఈ ప్రశ్నకు కూడా సమాధానం వెతకాల్సి ఉంది. సో ఇది అమరావతికి సంబంధించిన ఆనంద క్షణాలను చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో పంచుకున్న ఒక సందర్భం. ఇంకొక విషాద వార్త ఇది అంతర్జాతీయ వార్త. కొలంబియా ఉంది కదా, కొలంబియా చాలా క్రిక్కిరిసిన దేశం అది. ఆ దేశంలో భారీ భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి దాదాపు 200 మంది చనిపోయినట్టు ఇప్పటికీ సమాచారం ఉంది. బహుళ అంతస్తుల భవనాలు చాలా కూలిపోయాయి, అలాగే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అన్నీ పేక మొక్కల్లాగా కూలిపోయాయి. అలాగే రెక్టర్ స్కేల్ మీద దీని తాలూకు ప్రభావం 7.4 ఉందంటే చాలా ఎక్కువగా ఉన్నట్టే. సో అది సముద్ర భాగంలో కాకుండా భూమి మీద ఎక్కడో 107 అడుగుల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా, ఇది ఇప్పుడే కాదు మరోసారి కూడా భూకంపం వచ్చే ఆస్కారం ఉందని చెప్పి నిపుణులు చెప్పడంతో కొలంబియా దేశం ఇప్పుడు ప్రస్తుతం వణికిపోతుంది. ఇప్పుడు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. శవాల గుట్టల కింద అంటే డెబ్రిస్ కింద, శిథిలాల కింద అనేక శవాలు, కొన్ని ములుగులు వినపడుతున్నాయి. అక్కడికి వెళ్ళటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి మల్టీ స్టోరీ బిల్డింగ్లు కనుక, అపార్ట్మెంట్స్ కనుక ఎంత లోతు శిథిలాల కింద వాళ్ళు ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ విషాద సన్నివేశానికి సంబంధించి చాలా దేశాలు ఇప్పటికే ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. భారత్ సహా చాలా దేశాలు కొలంబియాకు సహాయ కార్యక్రమాల కోసం టీములు పంపిస్తున్నాయి. ఇది ఒక రకంగా విషాద వార్త, కాకపోతే మానవత్వాన్ని చాటుతున్న వార్తగా దీన్ని మనం అనుకోవాలి. ఇంకొక ముఖ్యమైన వార్త, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం మంచి పరిణామంగా చెప్పుకోవాలి. భారతీయ సిమెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి పతాక శీర్షికల్లో భారతీయ సిమెంట్స్ సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో అడ్డగోలుగా అనుమతులు సంపాదించి ఇష్టారాజ్యంగా గనులన్నీతో తవ్వేసి ఇక్కడ సిమెంట్ ఉత్పత్తి చేస్తున్నారు, వాటికి అసలు అనుమతులే లేవు అనే ఉద్దేశంతో కూటమి దాని మీద కొంచెం దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టాలంటే దాని తాలూకు ఆర్థిక మూలాల మీద కొట్టాలంటారు కదా. సో అదే సూత్రాన్ని పాటిస్తున్నట్టుగా ఉన్నారు. భారతీయ సిమెంట్కి ఇబ్బందులు సృష్టించే కార్యక్రమం మొదలుపెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తూ వచ్చారు. ఈ విమర్శలు ఎలాగున్నా కూడా మళ్ళీ భారతీయ సిమెంట్లోని కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు, శాశ్వత కార్మికులు కూడా సమ్మెకి దిగి ఉత్పత్తిని ఆపేసే కార్యక్రమానికి కూడా వాళ్ళు చేపట్టారు. సో ఈ సమ్మె వెనుక కూటమి నేతలు ఉన్నారని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి ఇలా సమ్మె చేయిస్తున్నారని చెప్పి భారతీయ సిమెంట్స్ ఆరోపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సమ్మె జరిగి ఆల్మోస్ట్ భారతీయ సిమెంట్స్ మూసేస్తారేమో అనుకున్న దశలో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు భారతీయ సిమెంట్స్కు ఒక శుభవార్త చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ సిమెంట్స్కు అడ్డంకులు సృష్టించకూడదని, ఒకవేళ అక్కడ శాంతి భద్రతల సమస్యలు వస్తే దాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు శాంతి భద్రతలను కాపాడటంతో పాటు పౌరులకు రక్షణ కూడా కల్పించాల్సిన ఆస్కారం ఉన్నది. అక్కడ సమ్మె పేరుతో వాళ్ళు చేస్తున్న దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీదే ఉంది అని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఇది కాకుండా
కోట్ల రూపాయలు మేము పన్నులు కడుతున్నాము. దాదాపు అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ మొత్తాన్ని కలిపి 7,300 కోట్ల రూపాయలు పన్నుల రూపేణా మేము కట్టాము. అలాంటిది అవకతవకలు జరిగాయని వాళ్ళు చెప్పడంలో అసలు ఏమాత్రం వాస్తవం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మా దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం తాలూకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు అన్నీ ఉన్న తర్వాతనే ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని వెనుకబడిన ప్రాంతంలో మేము ఈ ఫ్యాక్టరీని ప్రారంభించి వాళ్ళకి ఈ స్థానికులకు మేము ఉద్యోగాలు కల్పిస్తే దాన్ని చూడలేని కూటమి నేతలు మా మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారని కూడా భారతీయ సిమెంట్స్ తన పిటిషన్లో పేర్కొంటే దీనికి సంతృప్తి చెందిన హైకోర్టు తీర్పునిచ్చి పోలీసులకి చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉన్నది. వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఇలాంటి ఫ్యాక్టరీలను కనుక మూసివేయిస్తే అభివృద్ధికి అసలు ఏమాత్రం ఆస్కారం ఉండదు. రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ సిమెంట్ కూడా భాగస్వామి అయింది కనుక దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని కూడా హైకోర్టు తమ తీర్పులో స్పష్టం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇది భారతీయ సిమెంట్కు సంబంధించిన ఒకనొక వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. ఇంకొక వార్త, ఇది చాలా ఆశ్చర్యం కలిగించే వార్త. గతంలో అంటే దాదాపు 2 ఏళ్ల క్రితం భారత వ్యాపార దిగ్గజం అదానీ వాళ్ళ మేనలుడు ఇంకొక అదానీ, ఈ ఇద్దరు అదానీల మీద అమెరికాలో క్రిమినల్ కేసులు పెట్టిన వార్తలు అప్పుడు హల్చల్ చేశాయి. సో అదానీని అరెస్ట్ చేస్తారని కొంతమంది, ఈ కేసులోంచి బయటికి రావడం చాలా కష్టం అని చెప్పి ఇంకొంతమంది, ఎందుకంటే ఫినాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన క్రిమినల్ కేసు కనుక ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాలేడని కొంతమంది ఇలా ఊహాగానాలు చేశారు. కాకుంటే ఇంకొంతమంది మరోవైపు మాట్లాడిన అంశాలు ఏంటంటే అదానీ లాంటి వాళ్ళు కేంద్ర పెద్దలతో చాలా సన్నిహితంగా ఉంటారు కనుక సో భారత ప్రభుత్వము అమెరికాతో సంప్రదింపులు జరిపి అద్వానీని బయట వేసే కార్యక్రమం కూడా చేసే ఆస్కారం ఉందని అప్పట్లో కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అది ఊహాగానాలే, ఎంతవరకు వాస్తవం తెలియదని అనుకుంటున్న నేపథ్యంలో సడన్గా న్యూయార్క్ సివిల్ జడ్జి తీర్పునిచ్చేసి ఈ కేసును కొట్టేశారు. సో అతను చేసిన దాంట్లో తప్పేం లేదన్నట్టు. అసలు ఈ కేసు ఏం కేసు అంటే అమెరికాలో $200 కోట్ల విలువ చేసే ఒక సోలార్ ప్రాజెక్టును సంపాదించడం కోసం నిధులు సేకరణ విషయంలో అవకతవకలు జరిగాయని, అలాగే ఆ అమెరికా సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సహాయం చేసిన భారతీయ అధికారులు కొంతమందికి ముడుపులు చెల్లించారని, అలాగే అమెరికాలో ఉన్న కొంతమంది పెట్టుబడిదారులకు పెద్ద బూచి లాంటిది ఏదో పెద్ద బోధత్వంలో చూపించి వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్పనంగా పెట్టుబడులు సంపాదించారని వాళ్ళ మీద క్రిమినల్ ఫ్రాడ్ అంటారు. ఆ కేసు పడింది. సో దీని ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా ఉంటుంది. దీనికి శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు బయటపడే ఆస్కారమే లేదు అని అందరూ భావించారు. కాకుంటే రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి ఇటీవల 2-3 రోజుల క్రితమే న్యూయార్క్ సివిల్ జడ్జి ఆ కేసులను కొట్టేస్తున్నట్టుగా చెప్పాడు. అతను ఇంకా అప్పీల్కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ కేసులను పూర్తిగా మూసేస్తున్నట్టు కూడా ఆయన చెప్పడంతో ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఏం జరిగి ఉండొచ్చు? భారత ప్రభుత్వం నిజంగానే అదానికి సాయం చేసిందా, లేకపోతే నిజంగానే ఆ కేసులో ఏమి లేదా అనేదాన్ని రకరకాలుగా అనుకుంటున్న నేపథ్యంలో కేసు తాలూకు జడ్జిమెంట్ రాగానే అదానీ చెప్పిన 2 వాక్యాలు చాలా ఆసక్తికరంగా. ఒకటేంటంటే నిజం నెగ్గింది, న్యాయం గెలిచింది అని ఆయన అన్నట్టుగా వార్తలు వచ్చాయి. సో ఇది కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిన, సో మన దేశం తాలూకు వ్యాపారవేత్తకు అమెరికాలో విముక్తి కలిగినట్టుగా మనం భావించాలి. ఇంకొక ప్రముఖ వార్త కూడా వచ్చింది. ప్రతిరోజు వార్తాపత్రికలో డిఎస్సి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకరకాల పేర్లు పెట్టి జన్జీ అని చెప్తున్నారు. చాలామంది ఎద్దేవా చేయటం ఏంటంటే జన్జీ అని చెప్తున్నారు, అక్కడ అందరూ ముసలివాళ్ళే ఉంటున్నారు, యువకులు ఎవరు లేరు అని చెప్పి కూడా దాని మీద విమర్శలు వచ్చాయి. మొత్తానికి కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్కు సంబంధించి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినట్టుగానే రాష్ట్రంలో డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి నానా యాగి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో అది కొంచెం హెడేక్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మిగతా మంత్రులు చెప్పారు, వాళ్ళంతా గొడవలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారయ్యా, వాళ్ళకి ఎదురుగా మీరు మాట్లాడాలి కదా అని చెప్పి ఆయన పార్టీ శ్రేణులకు ముఖ్యంగా మంత్రులకు సూచించాల్సినంత యాగి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
దీనికి ఎలా చెక్ పెట్టాలని చూసిన కూటమి నేతలు ఉన్నట్టుండి ఒక పెద్ద షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2018లో జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకల చిట్టాను బయటకు తీసేసి దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఇప్పుడు తాజాగా నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో అనేక విస్తుపోయే అంశాలను ప్రస్తావించారు. ఇది ఈ డిఎస్సి గ్రూప్ 1 పరీక్షలు రాసిన వాళ్ళకు ఆశనీపాతంలాగా ఉందని చెప్పి నిగ్గు తేల్చేసింది సిట్. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే 736 మంది సమాధాన పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి 95% సమాధాన పత్రాల్లో కరెక్షన్ జరిగాయి, అంటే మార్చేశారు అని చెప్పి రిజల్ట్ వచ్చిందని దాంట్లో నివేదికలో పేర్చారు. అలాగే అసలు ఈ గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్లో డిజిటల్ మూల్యాంకనం అనేది చేయకూడదు. కాకుంటే అప్పుడు డిజిటల్ మూల్యాంకనం చేశారు. చేయడానికి కారణం ఏంటి అని చెప్పి గౌతమ్ సవాంగ్ అప్పుడు చైర్మన్ చెప్పింది ఏంటంటే కరోనా కాలంలో వాల్యుయేషన్ చేయడానికి ఎవరు రావట్లేదు కనుక అందువల్ల డిజిటలైజేషన్ చేశామని చెప్పిస్తారు. కానీ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే యంత్రాలు మనిషి తాలూకు సామర్థ్యాన్ని ఎలా నిర్ణయిస్తాయని కోర్టుకు వెళ్తే కోర్టు మొట్టికాయలు వేసి మాన్యువల్గా మూల్యాంకనం చేయమని చెప్పారు. అప్పుడు మళ్ళీ చిన్నకాకని పెదకాకని దగ్గర హాయ్లాండ్ అని చెప్పి ఒక రిసార్ట్ ఉంటుంది. ఆ రిసార్ట్లో కూర్చొని బరికేసేసారని చెప్పి మళ్ళీ ఇంకో వార్త వచ్చింది. మళ్ళీ తాజాగా 3వసారి విజయవాడలో మళ్ళీ మాన్యువల్ వాల్యుయేషన్ చేస్తే వాటిల్లో కూడా చాలా దిద్దేశారని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి మార్కులు వచ్చేదాకా చేశారని చెప్పి మళ్ళీ సిట్ నివేదికలో పేర్కొన్నారు. సో అటుపక్క డిఎస్సి జరిగిన అవకతవకలకు సంబంధించి లోకేష్ను రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాళ్ళు చేసిన యాగి మొత్తానికి ఒకే ఒక షార్ట్ ట్రీట్మెంట్ లాగా ఇప్పుడు గ్రూప్ 1 పరీక్షలను కూడా బయటికి తీసుకొచ్చారు. సో ఒకళ్ళు వ్యూహాన్ని పనితే మరొకరు ప్రత్యూహాన్ని పనినట్టుగా ఈ పరీక్షలు మొత్తానికి వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశాలని అభ్యర్థులు కూడా మాట్లాడుకోవటం విశేషంగా భావించాలి. ఇవి ఈ వారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ మనం ముఖ్యమైన అంశాల గురించే మాట్లాడదాం. మళ్ళీ వచ్చే వారం మరిన్ని వార్తలతో వారం వార్తా సమాహారం కార్యక్రమంలో మనం అందరం కలుసుకున్నాం. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.